లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనున్న ఇండియా ఇంగ్లాండ్ మూడో మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. జరిగిన రెండు మ్యాచ్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు టీంలు పెద్దగా మార్పులు చేయటం లేదని నిపుణులు అంచనా. గిల్ సేన గత మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారీ స్కోర్ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్లపై గెలిచేందుకు భారత్ రెండు మార్పులు చేసింది. ఇండియా ప్లేయింగ్ 11లో బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి మార్పు చేయలేదు, కానీ బౌలింగ్ ఆర్డర్లో మార్పులు చేసింది. గత మ్యాచ్లో ఆకట్టుకోని తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ స్థానంలో పేసర్ హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. గత రెండు మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోని ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో బూమ్రా ఆడనున్నారని ఇప్పటికే గిల్ తెలిపారు. అయితే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో లీడ్ సంపాదించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ను భారత్ 336 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఇంగ్లాండ్ టీంలో ఒక్క మార్పు చేసే అవకాశం ఉంది. బలంగా ఉన్న భారత్ బ్యాటింగ్ను ఎదుర్కొనేందుకు జో స్టంగ్ స్థానంలో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ను రంగంలోకి దింపనుంది ఇంగ్లాండ్. అయితే గత కొంతకాలంగా ఫిట్నెస్ కారణంగా టెస్టులకు దూరంగా ఉన్న ఆర్చర్ రావడంతో ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. లార్డ్స్ పేసర్లకు సబకూలించే పిచ్ కాబట్టి వికెట్లు తీయటంలో బూమ్రా, ఆర్చర్ అంచనాలు అందుకుంటారా అనే దానిపై జట్టు సభ్యులే కాదు అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.